నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా వేదాంతాచార్యులు ఆస్ట్రాలజర్ వెంకటేష్ శిక్లం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చాలా మంది ఇల్లు రోడ్డు పోటుగా ఉంటుంది, అంటే లైక్ ఇల్లు ఉండి ఎదురుగుండా రోడ్లు ఉన్నట్టుంటాయి. సో అలాంటి ఇళ్లలో చాలా నష్టాలు జరుగుతాయని నేను విన్నాను, ఎక్కడ చదివాను కూడా. అది నిజంగానే వాస్తుశాస్త్రంలో రోడ్డు పోటు ఉండడం వల్ల ఇంటి యజమానికి నష్టం జరుగుతుందా? ఇది మంచి క్వశ్చన్ అమ్మా. ఇది మంచి టాపిక్. ఇది వీధి సూల్ అని కూడా అంటారు. వీధి సూల, వీధి పోటు అంటారు జనరల్ గా. దీనికి చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ వీధి పోటు ఒక్కటే డ్యామేజ్ చేస్తుందని మనం చేయలేం. ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఇందాక కూడా చెప్పినట్టు ఓరియంటేషన్ ఒక్కటే ప్రాబ్లం. ఇప్పుడు ఓరియంటేషన్ దానికి చుట్టుకుంటే ఇక్కడ వేరే వేరే దోషాలు ఉంటాయి. దానికి బాత్రూమ్ కూడా ఖరాబ్ ఉంటుంది, ఇది కూడా ఖరాబ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. సో అక్కడ పెళ్ళైన దంపతులు అక్కడ వెళ్ళగానే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు కలిసిన వల్ల కోర్టులో కలుస్తారు, అట్లుంటది. సో ఈ వీధి పోటు కూడా ఎట్లా అంటే, ఇప్పుడు మొత్తం వీధి, ఇప్పుడు ఇల్లుంది, ఇల్లుకి వీధి ఇట్లా మొత్తం ఇంటికే వీధి ఉంది అనుకోండి, అది వీధి పోటు లెక్క రాదు. ఇప్పుడు వీధి పోటు ఒక డైరెక్షన్ ఉన్నది. ఇప్పుడు నైరుతి ఉన్నది, నైరుతికం డేంజరస్ డైరెక్షన్, ఇట్లా కొన్ని ఆగ్నేయం ఉన్నది, వాయవ్యం ఉన్నది. ఇప్పుడు అట్లా వీధి పోట్లు వస్తుంది. దీనికి రెమెడీస్ ఏంటంటే, మీరు అందుకే కొన్ని పాత ఇళ్లలో చూసుకుంటే, మనం ఎవరైతే వాస్తు పాటిస్తారో, వాస్తు గురువులు డిజైన్ చేసిన ఇల్లు ఎట్లుంటాయంటే, కరెక్ట్ వీధి పోటు దగ్గర ఒక వినాయకుడు బొమ్మ పెడతారు. కాంపౌండ్ లోపల ఒక ఇట్లా గది లెక్క చిన్న హోల్ లాగా, రంధ్రం లాగా తీసుకొని అక్కడ వినాయకుడిని పెడతారు. ఆ వినాయకుడు కాపాడుతారు. దానికి స్వస్తిక్ సింబల్స్ కొంతమంది, అంటే వాళ్ళ దైవ నమ్మకాలు బట్టి వాళ్ళు కొన్ని పెడితే దానికి కొంచెం శాంతి జరుగుతుంది. సో అంటే డెఫినెట్ గా అక్కడ కట్టుకున్న వాళ్ళకి ఈ ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే దానికి మళ్ళీ ఇంకో సొల్యూషన్ ఏముంది? దానికి లోపల ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాలి. లోపలికి అంటే ఇది ఒకటే కాదు కదా దోషం అనేది. దోషం చాలా విధాలుగా, ఇప్పుడు ఓరియంటేషన్ నుంచి తీసుకుంటే వీధి పోటు, లోపల ఓరియంటేషన్, డోర్స్ యాక్సెస్, మళ్ళీ బాత్రూమ్స్, యజమాన స్థానం, ఆగ్నేయం, కిచెన్ ఎక్కడ ఉంది, కిచెన్ లో ఇప్పుడు వినాయకుడిని పెట్టడమో ఇష్టదైవాన్ని పెట్టుకోవడం వల్ల దీనికి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. దీనికి ఒక రెమెడీ అది. ఇంకొకటి ఏంటంటే, మనం ఈ అకాల మరణం ఎప్పుడైతే చూస్తామో, ఇదేంటంటే యజమానికి ఒక లెక్క ఉంటది, యజమానురాలకు ఒక లెక్క ఉంటది. ఇప్పుడు యజమానికి దెబ్బ పడేది ఎప్పుడైతే పడమటలో దెబ్బ పడుతుంది యజమాని. పడమటలో ఎప్పుడైనా మనం ఉండకూడదని, అంటే ఎట్లా ఉండకూడదో దానికి విరుద్ధంగా మనం చేస్తే, అంటే పడమట ఎప్పుడు ఉచ్చ స్థితిలో ఉండాలి. మీరు ఏ గుడికి పోయినా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మనం ఇట్లా ఎక్కుతాం, అంటే మనం తూర్పు నుంచి పడమటకి ఎక్కుతాం. పడమట అంత స్ట్రాంగ్ ఉంటది. అన్ని గుళ్ళ పడమట ఓరియంటేషన్ ఇస్ హైయెస్ట్. అండ్ పడమట, ఇప్పుడు ఈ పడమటని మనం నీచ స్థితికి తీసుకొచ్చాం అనుకోండి, అది డైరెక్ట్ ఒకటి యజమాని. సో మీరు ఎన్నో సిచ్యువేషన్ లో యజమాని అకాల మృత్యు చేయడం, ఇవన్నీ ఇట్లాంటి సినారియోలు చూడడం ఏంటంటే, ఇది పడమటలో ఇష్యూస్. నేను ఒక ఫేమస్ పాలిటిషియన్ ఉన్నారు, ఆయన చాలా పెద్ద బిజినెస్ పర్సన్ కూడా ఆంధ్రాలో. ఆయన గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన చాలా అవమాన పడ్డాడు. ఆయనకు అంత పైసా, హోదా, ఆయన ఒక ఎంపీ ఉన్నా కూడా ఆయన పోలీస్ వాళ్ళు దెబ్బలు తినే అంత స్టేజ్కి వచ్చినారు. అది పడమటలో గుంత వల్లనే అయింది ఆయన ఇంట్లో. పడమటలో లిఫ్ట్ అనేది గుంత లెక్క వస్తుంది. వాస్తు ఎంత పర్ఫెక్ట్ గా పెట్టుకోగలిగితే మనము కొంచెం ఆ ఇబ్బందుల నుంచి దూరంగా ఉండొచ్చు. యజమాని పరువు పడమట, యజమాని పరువు పడమట, పరువు పోవడం, అకాల మృత్యు కూడా పరువు పోవడం. అకాల మృత్యు, పరువు పోయే పనులు నువ్వు చేయడం, లేకపోతే నీ మీద పరువు పోయే అత్యాచారాలు జరగడం యజమాని మీద. అంటే ఇప్పుడు అంత స్థాయి, అంత హోదా ఉన్న వ్యక్తి పోలీస్ లాఠీ దెబ్బలు తిన్నాడు అంటే అది మామూలు దోషం కాదు. అది పడమట ఎంత వీళ్ళు పడమట నీచంగా చేస్తే అంత ఎఫెక్ట్ పడ్డది నాకు. సో ఇట్లా నేను సేమ్ వే దక్షిణం ఉంది. ఆ ఇంటి ఆడ మనిషి అంటే యజమానురాలు ఎవరు అంటే, ఇంటి యజమాని యొక్క వైఫ్ ఫస్ట్, తర్వాత కూతురు రాదు, పెద్ద కోడలు వస్తుంది. సో జనరల్ సెకండ్ వాళ్ళకి ఎఫెక్ట్ పెద్ద ఉండదు. వాస్తు ఎఫెక్ట్ ఎప్పుడైనా ఫస్ట్ ఎల్డర్ సన్ కి పడుతుంది. ఎల్డర్ సన్ యజమాన్ తర్వాత ఎల్డర్ సన్ అవుతాడు. సో మీరు ఇట్లాంటి కాంబినేషన్ ఉన్న ఇండ్లలో చూసుకుంటే,
పెద్దయినా వాళ్ళ ఫాదర్ ఎవరో వాళ్ళు ఎఫెక్ట్ అయినారు. వాళ్ళు ఎఫెక్ట్ అయినాక ఫస్ట్ మళ్ళీ ఎఫెక్ట్ పడేది పెద్దన్నకు పడుతుంది. ఆ పెద్దన్న కూడా ఇద్దరు సేమ్ వే అవుతుంది. సెకండ్ అయినా మిగిలిపోతుంది. సెకండ్ వాళ్ళకి ఏం ఆయన వాళ్ళ వేరే కల్మలు ఉంటాయి, వాళ్ళకి అనుభవిస్తారు, వాళ్ళు చూస్తారు నా ఆయన తర్వాత అన్న అట్లా చూస్తారు వాళ్ళు. సో వాళ్ళకి ఆ దుఃఖం యొక్క కర్మలు ఉంటాయి, వాళ్ళు అనుభవించేది ఉంటాయి. బట్ ఈ దక్షిణం వచ్చేసరికి దక్షిణం ఆడామె. సో ఫస్ట్ యజమాని తర్వాత ఆయన పెద్ద కొడుకు. ఇది పడమట దక్షిణం. యజమానురాలు తర్వాత ఆమె పెద్ద కోడలు. వీళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. సో ఎప్పుడైనా పెద్ద కొడుకు పెద్ద కోడలు వాళ్ళకే పడుతుంది ఎఫెక్ట్. సో ఈ దక్షిణంలో ఏమైనా ఇట్లా ఉంటే డైరెక్ట్ ఆ కోడలు సఫర్ అవుతుంది ఇంట్లో, లేకపోతే యజమానురాలు సఫర్ అవుతుంది. వాళ్ళ మానసిక స్థితి అంటే వాళ్ళకి బాధ ఎక్కువ కలగడం, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, దానివల్ల వాళ్ళు ఏదైనా వేరే మీన్స్ కి దారి తీయడం, వాళ్ళ కాలం మృత్యు అవడం. సో దక్షిణం. సో దక్షిణాన్ని పడమట, సౌత్ అండ్ వెస్ట్. సో దక్షిణం సౌత్, పడమట వెస్ట్. దీన్ని ఎప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఏం గుంతలు రాకుండా ఆడ సెప్టిక్ ట్యాంకులు ఒక లాస్ట్ 40 years నుంచి మెయిన్ స్ట్రీమ్ వాస్తు వాళ్ళు సెప్టిక్ ట్యాంకులు విపరీతంగా సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అందరు ఈ రోజు అనుభవించి వాళ్ళకి అర్థమైంది ఆ తప్పు ఇచ్చిన అన్న దోషం ఉన్నది. సో సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సెప్టిక్ ట్యాంక్ స్థానం కాదు. సో ఆడ సెప్టిక్ ట్యాంక్ వేస్తే అది గుంతలేకి వస్తుంది. ఈ సౌత్ ఈస్ట్ లో వేస్తే ఆడామ ఎఫెక్ట్ అవుతుంది, నార్త్ వెస్ట్ లో ఇస్తే కోర్టు కచేరీలు యజమానికి ఎఫెక్ట్ అవుతుంది, పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్లా చాలా మనం కేర్ఫుల్ ఉండాలి ఇవన్నీ డైరెక్ట్. అండ్ ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు వీధి సూలు ఉంటది, వీధి సూలకు నేను రెమెడీ చెప్పినాను, ఇది రెమెడీ అని. సో దానికి ఒక లెక్క ఉంటది. అంటే ఇప్పుడు వీధి సూలు కనిపిస్తే ఇది అమ్మా అని కాదు, వీధులు ఎట్లా కూడా వస్తుంది అంటే చాలా సూక్ష్మంగా కూడా వీధుల మనకు వర్తిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు కొన్నిటికి సక్సెస్ కూడా ఇస్తుంది, బిజినెస్ పరంగా అయితే ఇది సక్సెస్ ఇస్తుంది అని విన్నాను. అది వీళ్ళకి వీధులు ఇస్తలే, వాళ్ళకి ఏది ఇస్తుందో వాళ్ళకి తెలియదు, బేసిక్స్ తెలియక వాళ్ళు దేనికో ఆరోపణ విన్నాను నేను, అలా టాక్ విన్నాను. అది నిజం కాదు. ఇప్పుడు ఎట్లయితే మనకి ఇప్పుడు బాధ కలిగితే ఏలినాటి శని అని తోషేస్తామో, ఇది ఒక ఆరోపణ. ఒక్క ఫ్యాక్టర్ వల్ల ఏది కాదు, దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటది. కొన్ని కలిసి రావడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటది, అట్లుంటది. సడన్ ఇన్స్టెన్సెస్ ఈ అకాల మృత. దీనికి ఇంకోటి కూడా ఏం చూసినామంటే, మన ఇంటి ఎదురుగుండా ఒక ప్లాట్ అమ్ముతారు. ఇప్పుడు నాది సౌత్ ఫేసింగ్ ఇల్లు, నా ఇంటి ఎదురుగుండా ఒక ప్లాట్ అమ్ముతారు. ఆ ప్లాట్ అమ్ముతున్నప్పుడు నేను టెంప్ట్ అవుతా. ఈ కర్మలు ఎట్లా మనకు పట్టుకుంటుందని చెప్తున్నాం. మనం అది కొంటాం, అది కొనంగానే స్టార్ట్ అంటే ఇంట్లో ఎవరో ఒకరు చనిపోవడం, అదే ఆ కర్మ అట్లా మేనిఫెస్ట్ అవుతుంది, అలా మన గుంజుతుంది అది. ఇప్పుడు అది కొనడం ఈయన గుంతలో పడుతుంది. ఎందుకంటే దక్షిణం వైపు నడక. ఇప్పుడు ఎప్పుడు మన ఇంటి ఎదురుగుండా దక్షిణం ఉంది అనుకోండి, దక్షిణం వైపు వెళ్ళదు. అంటే దక్షిణంలో ఉన్న ప్లాట్ మన ఇంటి నుంచి చూసుకుంటే, మన ఇంటి నుంచి దక్షిణం మూవ్ అవ్వదు. అంటే అది కూడా కొనేస్తే కలిసి వస్తుంది కదా ఏరియా అని ఇట్లాంటి థాట్స్ ఉంటుంది. ఇంకోటి వెస్ట్. ఇప్పుడు నేను వెస్ట్ ఫేసింగ్ ఇంట్లో ఉన్నా, నేను వెస్ట్ ఫేసింగ్ లో ఇంట్లో ఉండి నా ఇంటి ఎదురుగుండా ప్లాట్ ఇంకో వెస్ట్ ఇల్లు ప్లాట్ ఏదో ఉన్నది, అది చాలా టెంప్టింగ్ ఉంది. ఎందుకంటే ఆడ ఆల్రెడీ వాళ్ళకి ఏదో అంటే అక్కడ ఆల్రెడీ ఇంట్లో కట్టించుకున్నారు వాళ్ళు, ఇంటీరియర్స్ ఉన్నది, ఒక 50 లక్షల ఇంటీరియర్స్ ఉంది, అది మనకి డిస్కౌంట్ లో వస్తుంది కదా, తక్కువలో వస్తుంది అని తీసుకుంటారు. అది తీసుకున్నప్పటి నుంచి యజమాని డౌన్ఫాల్ అంటే ఇక అయిపోయింది, కెరియర్ లేదు, ఏం లేదు. ఇక ఆయన ఎక్కడ వేసిన కొంగలు అక్కడ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పడమటకు జరిగిన. అంటే ఇప్పుడు తూర్పుకి వెళ్ళాలి, తూర్పుకి వెళ్తే మనకు ప్రతిష్ట, పేరు ప్రతిష్ట. దానికి ఆపోజిట్ ఏంటి? పడమట. సో మనం పడమట వైపు ఇంకా జరుగుతున్నాం, పడమట వైపు వెళ్తున్నాం, ఎక్స్టెన్షన్. అంటే నువ్వు తూర్పు దూరం వెళ్తున్నావు. మనం ఏమి చేసినా వాస్తు రిలేటెడ్ కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి, సంప్రదించడం అనేది ముఖ్యం. పడమటకి ఇష్టం వచ్చినట్టు పడమటలో దొరుకుతుంది, దక్షిణంలో తక్కువ దొరుకుతుంది, చీప్ లో దొరుకుతుంది అనుకుంటే చాలా పెద్ద వాళ్ళు కూడా బోల్తో పడ్డారు. సత్యం రామలింగరాజు అనేట ఆయన వాళ్ళు ఇన్ని ప్రాపర్టీలు హైదరాబాద్ సగం కొనేద్దామని కంకణం కట్టుకుని ఆయన అడ్డగోలు చేసుకుని ఈరోజు ఆయన పరిస్థితి ఏందో మనం అందరం చూస్తున్నాం. సో ఇది చాలా కేర్ఫుల్ ఉండాలి. సో మనం ఎప్పుడైనా దీనికి ఏంటంటే నార్త్ అంటే ఉత్తరం వైపు జరగాలి లేదా తూర్పు వైపు జరగాలి. దానికి విరుద్ధంగా పడమట దక్షిణం వైపు మనకు ఫ్రీగా ఇచ్చినా నాకు వద్దు అని దండం పెట్టి ఆడ నుంచి వెళ్ళిపోయి. థ్యాంక్ యూ సార్. నమస్తే.